హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. యాక్షన్. వాసు వాసు ఏంటి కావ్య చెప్పు. చిన్న హెల్ప్ వాసు చేస్తావా? చెప్పేం కావాలో. కొంచెం కందిపప్పు కావాలి. థ్యాంక్స్ వాసు. థ్యాంక్స్ మాత్రమేనా, ఇంకేం లేదా? నీకేం కావాలో చెప్పు వాసు, నా దగ్గరుండి ఇస్తాను. అమ్మాయి దగ్గర నుండి అబ్బాయి ఏం కావాలని కోరుకుంటాడో అది కావాలి కావ్య. అంటే నీకు కావాల్సిన ఫసక్క? అవును. అయ్యో వాసు, ఈ మాత్రం దానికి ఎందుకంత మొహమాట పడుతున్నావు? నేను కందిపప్పు అడగగానే నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు ఫసక్క అడగగానే ఇవ్వడం నా బాధ్యత కదా. ఏం కాన్సెప్ట్ రా నిందగలయ్యా. కావ్య ఓకే అనింది, ఇంకెందుకు లేట్, యాక్షన్. కట్ కట్. కృష్ణ, మీరు నాకు చెప్పిందేమో కామెడీ స్క్రిప్ట్, తీసేదేమో బూత్ స్క్రిప్ట్. ఏందిరా ఇది? భయ్యా మనం ఏం చేయలేం, కొన్ని రోజులు ఓపిక పట్టు, షూటింగ్ అయిపోద్ది. రేయ్, ఏం కాన్సెప్ట్ రా ఇది? ఏం నచ్చలేదా మీకు? కందిపప్పు ఇచ్చాడని అమ్మ ఏది అడుగుతా అది ఇచ్చేస్తుందా? నేను రాసిన స్టోరీలో కందిపప్పు ఇచ్చాడనే ఓకే అంటుంది. ఏంటి మీ ప్రాబ్లం? నా క్రియేటివిటీ అర్థం చేసుకోవాలంటే మీకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ ఉండాలి, అది మీకు లేదుపా. షూటింగ్ అవనీరా, నా క్రియేటివిటీ చూపిస్తా. ఓకే నేను వెళ్తున్నా. చిన్న డౌటు, ఎస్. అసలు ఫసక్ అంటే ఏంట్రా? ఫ్రిచ్ ప్రొడ్యూసర్, నువ్వేదనుకుంటే అది. సార్ 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 ఏంట్రా లేటు? సార్ మీకోసం స్పెషల్గా కాల్చి కరగబెట్టి మరగబెట్టి తీసుకొచ్చాను సార్. సార్ తీసుకోండి సార్. మీరు యాక్టింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? ఎక్కడ నేర్చుకోలేదు, పుట్టుకుతో వచ్చింది. మీరన్నా మీ యాక్టింగ్ అన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నీకేం కావాలి? మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కత్తిలా ఉన్నావు, నిన్నెందుకు వదులుకుంటానే? యహనీ. ఏం వాసు, నీకు లవర్ ఉందా? లేదు సార్. అందుకే లిప్ కిస్ పెట్టవయ్యా అంటే సచిన్ సవాల్లో బిగుసుకుపోతున్నావు. నీకంటే 10th క్లాస్ పిల్లలనయం, ఒక్కొక్కరు 4 మెయింటైన్ చేస్తున్నారు. మీ బుర్ర ఏకాగ్రత ఇక్కడ పెట్టి ప్రాక్టీస్ చేయండి. కంటిన్యూ. నన్నే శోభమంటావరా లోఫర్? నువ్వు బతికున్న శోభం రా బండెదవా. వాడు ముఖంలే వాసు, గంధం వాసన గాడిదకేం తెలుసు, అలాగే నీ వాల్యూ వాడికి తెలీదు. నీకు అంత ఎక్స్పెక్టేషన్ ఏందే నా మీద? థ్యాంక్స్ బేబీ. సార్ యాక్షన్ చెప్పండి సార్. యాక్షన్. నువ్వు ఫోటోలు తీస్తుంటావు కదా వాసు? అవును. అమ్మాయిలని నూడుగా ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్స్ ఉంటారు కదా. ఓ నీ అయ్యా, ఇదేంది నా గురించి చెప్తుంది? నీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది. అంటే నువ్వు న్యూడ్గా తీసినా అందంగా తీస్తావు, ప్రాబ్లం లేదు. నేను వేరే వాళ్ళ గురించి చెప్తున్నా. ఉంటారు అయితే. అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తారు కదా, సో దానికి సొల్యూషన్ లేదా? ఎందుకు లేదు, సింపుల్. ఆ ఫోటోలు మాకు కావు అని మార్ఫింగ్ చేశారని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోద్ది. తర్వాత స్టోరీ వాళ్ళే చూసుకుంటారు. నువ్వు చాలా గ్రేట్ వాసు. సరే కానీ నేను అడగగానే పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? పండిపోయిన మామిడి పండులాగున్నావు, ఒప్పుకోకేం చేస్తానే. అది నీ అందం నా గుండె గుచ్చుకుంది.
అరుపుర్రా గౌడు గేదె. ఏమంటుందిరా అది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతా అని చెప్పింది సార్ మిమ్మల్ని. ఒకటి ఇస్తేనే కదా ఇంకోటి ఇచ్చేది. ఈ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు? లైఫ్ ఇస్తానని చెప్పావా? చెప్పాను సార్. ఆల్రెడీ వాళ్ళ అమ్మకు లైఫ్ ఇచ్చిందంట, ఇంకో లైఫ్ అక్కర్లేదని మీ దున్నపోతు డైరెక్ట్ చెప్పమని చెప్పింది సార్. ఎంత కంటకోరం అవును దానికి. అమ్మాయి మంచి మాటే చెప్పిందయ్యా. నేను పిలుస్తున్నానని చెప్పేసి పిలు. ఓకే సార్. వచ్చే సినిమాలో మంచి హీరోయిన్ ఛాన్స్ ఆ ఇస్తాను. అమ్మాయిని పెట్టుకుంటే నేను నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేయను. నిన్నెవడు చేయమన్నారా? వచ్చే సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు. నోరు మూసుకొని నేను చెప్పేది విను. నా ఫైనాన్సర్ వస్తున్నాడు, పరిచయం చేస్తా. నమస్తే పెట్టు. సరే పిలు పిలు, గట్టిగా నువ్వు మర్చిపోలేని నమస్తే పెడతా. మా డైరెక్టర్ అండి. నమస్తే. నువ్వేనా తినిందరక బాగా బలిసి సినిమాలకు డబ్బులు పెట్టేది? ఏమ్రా మజాక్ చేస్తున్నావా? ఏమా సిద్ధేశ్వర్ ఇట్లా మాట్లాడుతున్నాడు? అరే సర్వం, మైండ్ ఏమన్నా దొబ్బిందారా నీకు? నా మైండ్ బానే ఉంది. ముందు ఆయనకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో అది చెప్పమనండి. నీకెందుకు చెప్తారా? నువ్వేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అడిగితే చెప్తావా? వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమంటావా నిన్ను అడగమని? బుద్ధుందా నీకు? ఈ మెంటల్ గాడా డైరెక్టర్. లైఫ్లో ఇంకా ఎప్పుడు నీకు ఫైనాన్స్ చేయను పో. సార్ 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 ఒక్క నిమిషం. అరే సాడిస్ వేదవా, నా జిందగీ ఖరాబ్ చేస్తున్నావు కదరా. ఎలా చూపించారు నా శాడిజం? రోజు రోజుకి మీ శాడిజం పీక్స్కి వెళ్ళిపోతుంది సార్. ఈ సంవత్సరం బెస్ట్ శాడిస్ట్ మ్యాన్ అవార్డు మీకే సార్. రేయ్, ఎలా ఉంది సార్? చండాలంగా ఉంది. నా టైం వేస్ట్ చేయకుండా మంచి ట్యూన్ చెయ్యి. చెయ్యి. ఇప్పుడు ఎలా ఉంది సార్? వరస్ట్. అసలు నీకు మ్యూజిక్ వచ్చా రాదా? ఎందుకంత టెన్షన్ పెడుతున్నావు? ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది, చేస్తాడులే. మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అసలేం నేను బ్యాడ్ మూడ్లో ఉన్నాను. కాస్త సైలెంట్గా ఉంటే అందరికీ మంచిది. కానీ అసలు మీకు ఎలాంటి సాంగ్ కావాలి సార్? నాకా జగదేకేవరుడు అతిలోక సుందరి సినిమాలో అబ్బని తీయని దెబ్బ, అచ్చం అలాంటి సాంగ్ కావాలి. ఆ సాంగ్ ఆల్రెడీ ఉంది కదరా, మళ్ళీ అలాంటి సాంగ్ ఎందుకు? కొత్తది ఏదైనా క్రియేట్ చేయండి. ఏహా, ఏందే నీ నస? ఆ విషయం నాకు తెలీదా? రే చరణ్, సార్ ఇక్కడే ఉన్నాను సార్. ఏంట్రా ఈ డిస్టర్బెన్సు? ఇలా చిరాకు పెడితే నా క్రియేటివిటీ ఎలా చూపించుకోగలను? నా క్రియేటివిటీ వాడితేనే కదరా మంచి సాంగ్స్ వచ్చేది. కాపీ కొట్టడం నీ క్రియేటివిటీయా? రేపు వాళ్ళు కేసేస్తే ఫైన్ ఎవడు కడతాడు? నీ బాబు కడతాడా? నీ సినిమా నా చావుకొచ్చింది కదరా. ప్రొడ్యూసర్ గారు మీరు బయటికి వెళ్ళండి. డైరెక్టర్ గారికి ఏం కావాలో నేను చూసుకుంటా. ఓకే సార్ చెప్పండి మీకు ఎలాంటి పాట కావాలో. నీకేమన్నా షార్ట్ టైం మెమరీ లాస్ ఉందా? ఇందాక చెప్పాను కదా, అబ్బని తీయని దెబ్బ అని. సేమ్ అలానే ఉండాలి. ఆల్రెడీ ఆ పాట ఉంది కదా సార్, సేమ్ అలాంటి పాటే కొట్టడం ఎందుకు? చెప్పించేయి. అదెందుకు ఇదెందుకు అని నేను క్వశ్చన్లు అడగొద్దు. నాతో పెట్టుకోవద్దు మ్యూజిక్ డైరెక్టర్. నేను అసలే పెద్ద తేడాగాన్ని. తేడా వస్తే ఫసక్కైపోతావు, జాగ్రత్త. కానీ ఇదేం ఇన్స్ట్రుమెంట్ సార్, కొత్తగా ఉంది. దీంతో కూడా వాయిస్తారా? దీంతో వాయిస్తే డైరెక్టర్లందరికీ సింగిల్ సిట్టింగ్లో సాంగ్స్ అన్నీ ఓకే. మీ డైరెక్టర్ని అడుగు, ఓకే అంటే వాయిస్తా. సార్ సార్ ఒక్కసారి ఊహనండి సార్, ఒక్కసారి. ఏం డైరెక్టర్ గారు, ఈ ఇన్స్ట్రుమెంట్ తోటి అబ్బని తీయని దెబ్బ వాయించమంటారా? వద్దొద్దు, వద్దులే. కొత్త పాట చేయండి. యువర్ వెరీ టాలెంటెడ్. నాకు అర్థమైంది. ఆ ఇన్స్ట్రుమెంట్ అవసరం లేదు, లోపల పెట్టేయండి. కాసేపు నా దగ్గరే ఉంటుందిలేండి, దీంతో పని ఉంది. ఇది ఓకేనా డైరెక్టర్ గారు? ఆహా, ఓహో, అద్భుతం, సూపర్, వండర్ఫుల్. బాగుంది బాగుంది. ఓకే ఓకే. ఏంటి డైరెక్టర్ గారు మంచి బిజీగా ఉన్నట్టున్నారు? మా డైరెక్టర్ గారు రొమాంటిక్ సీన్ రాసుకురమ్మన్నారు. నాకు రొమాన్స్ రాదు, అదే చాలా కష్టంగా ఉంది.
రొమాన్స్ అంత కష్టమేం కాదు, ఇలారా చూపిస్తా. నేను చెప్పినట్టు చేశారేనా? ఓకేనా? ఓకే. ఎవరిది మంచి వట్రంగా ఉంది. ఇంకెందుకు లేటు, వెళ్ళి గెలకండి. పదా. ఎవరు నువ్వు? ప్రొడ్యూసర్ ఫ్రెండ్ కూతుర్ని, షూటింగ్ చూడ్డానికి వచ్చాను. ఓ ఐసి. నీకు బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. నువ్వు కొంచెం కోఆపరేట్ చేస్తే నా అసిస్టెంట్గా పెట్టుకుంటా. షూటింగ్ అంతా దగ్గర ఉండి చూడొచ్చు. ఏమంటావు? నేను నీకు ఆఫర్ ఇస్తా. కత్తి తీసుకొచ్చి నీ గొంతులో పొడుస్తా, లేదా పొట్టలో పొడుస్తా, లేదా అక్కడ పొడుస్తా. చాయిస్ ఈజ్ యోర్స్. ఏమంటావు? వావ్ సార్, ఆఫర్స్ చాలా బాగున్నాయి. ఏదో ఒక దానికి ఓకేనండి. నువ్వు వెళ్ళి నెక్స్ట్ సీన్ రెడీ చేయపో. పో. ఎవరితో నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? నువ్వెవడ్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? పోవే. పోరా జఫా.